ప్రధాన వార్తలు. మోసగాళ్ళకే మహా మోసగాళ్ళు అనే ప్రధాన వార్త కూడా ఉంది. కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వీసీ రిజిస్టర్ సంబంధించినటువంటి బ్యానర్ వార్త కూడా ఉంది, ఫోటోకి సంబంధించి ఉంటుంది. సుమారుగా 10 కోట్ల రూపాయలు కూడా వీళ్ళు మోసం చేయడం జరిగింది, చీటింగ్ జరిగింది. 10 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మును, ప్రభుత్వ ఆదాయాన్ని కూడా గండికొట్టడం జరిగింది. మోసగాళ్ళకే మోసగాళ్ళు. ఇలా విద్యా వ్యవస్థ నీరుగార్చడానికి, విద్యా వ్యవస్థ దూరం కావడానికి, విద్యా వ్యవస్థ పటిష్టం కాకుండా ఇలా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడానికి ప్రధాన పాత్ర వాయించేది ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, విద్యాలయాలు కానీ. ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి చాలామంది చేసేటువంటి దౌర్జన్యాలు, చేసేటువంటి మోసాలు, విద్యార్థులకు దూరంగా ఉండి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడేటువంటి నేపథ్యంలోనే ఇవన్నీ కుట్రకుతంత్రాలు జరుగుతుంది. సుమారుగా 10 కోట్ల రూపాయలు కూడా మోసం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త కూడా జయవేంద్ర పత్రికలో ఉంది. మోసగాళ్ళకే మహా మోసగాళ్ళు అనేటువంటి ప్రధాన వార్త కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రధాన ముఖద్వారం కూడా ఉంది. సంబంధించినటువంటి వీసీ అండ్ రిజిస్టర్ సంబంధించినది కూడా ఉంది. నేను చెప్పిందే రూల్స్. వీసీ ఆ నలుగురే అంతం చేశారు. కేయూ పిహెచ్డి ప్రవేశాల అక్రమాలపై చర్యలు సీఎం రేవంత్ హామీ నెరవేర్చాలి. టీ శ్రీనివాసరావు అక్రమ పదవుల కొనసాగింపు, అవినీతి అక్రమాలు వెలుగులోకి వచ్చేనా, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ వీసీ రమేష్, 2010 అధ్యాపకులపై అక్రమంగా కేసులు వేసి వేధిస్తున్న అంజన్ రావు సంగతి ఏంది, అక్రమాల్లో అరితరిగిన అశోక్ బాబు భూ కబ్జాలు తేల్చేటప్పుడు కేయూ అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలంటున్న జేబీ సంస్థల చైర్మన్ బరిగెల శివ. ఎందుకంటే మనం కూడా చదువుకుంటున్నాం, విద్యా వ్యవస్థ ఎంత నీరుగారిపోయింది, విద్యా వ్యవస్థ ఎంత తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు విద్యా వ్యవస్థ ఎంత బలంగా ఉంది, విద్యార్థుల పాలిట ఏ విధంగా మేల్లేసింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ హయాంలో విద్యా వ్యవస్థను ఏ విధంగా నీరుగార్చిళ్ళు, ఇలా ప్రైవేట్ విద్యా సంస్థలు వచ్చి ఇలా గవర్నమెంట్ విద్యా సంస్థలు నీరుగార్చే కుట్రకుతంత్రాలు చేసి దానిలో పిహెచ్డి ప్రవేశాలే కాదు అనేక సందర్భంలో కూడా మోసం చేసి ఇలా అధికార పక్షానికి దగ్గరగా ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉండే. ఆ నేపథ్యంలోనే విద్యా వ్యవస్థను నీరుగార్చేటువంటి కుట్రకుతంత్రాలు చేసిన అసలు బాసర్లా కానీ లేకపోతే టీఎస్పీఎస్ఏ కానీ ప్రతి విషయంలో చాలా ఇబ్బందులకు గురైనటువంటి నేపథ్యం కూడా ఉంది. ఓన్లీ మన తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ హయాంలో ఇవన్నీ విచారణ జరిపించాలి. విచారణ జరిపించే కాదు, వాళ్ళకి శిక్ష కూడా వేయాలి. శిక్షతో పాటు విద్యార్థులకు న్యాయం చేయాలి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థులు సంఘటితంగా ఉండి విద్యార్థులందరూ ఒక యూనిట్గా ఉండి విద్యా వ్యవస్థనంతా పక్కనే పెట్టేసుకొని ఇలా విద్యార్థులందరూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఇలా వాళ్ళు అసూలు బాసినటువంటి విద్యార్థులు, అమరుల కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇలా విద్యార్థులు చదువును పక్కన పెట్టేసుకొని తెలంగాణ రాష్ట్రం వస్తే బాగుంటుందని కూడా ఇలా ఉన్నటువంటి అనేక విద్యా సంస్థల్లో కూడా జేఏసీని ఏర్పాటు చేసుకొని వాళ్ళందరూ సంఘటితమైనటువంటి నేపథ్యం. ఇలా అలాంటి విద్యార్థులు ఈరోజు అరకొర జీవితాలతోని, అరకొర వసతులతోని ఇలా విద్యకు దూరం అయ్యేటువంటి నేపథ్యం ఉంది. ప్రత్యేక రాష్ట్రం వస్తే నిజంగా విద్యా వ్యవస్థ బాగుపడుతుంటే విద్యా వ్యవస్థ ఈరోజు గాడి తప్పేటువంటి నేపథ్యం ఉంది. విద్యా వ్యవస్థను టోటల్గా నీరుగార్చేటువంటి కుట్ర కుతంత్రాలు కూడా జరుగుతున్నాయి. 10 సంవత్సరాల్లో చాలా వరకు విద్యా వ్యవస్థ నాశనం చేసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణలో ఉందన్నటువంటి ప్రధాన వార్త కూడా మనం రాయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత అవినీతి అక్రమాలకు పేరుగాంచిన విశ్వవిద్యాలయంగా కాకతీయ విశ్వవిద్యాలయం చరిత్ర పూటల్లోకి చేరువైంది. జేబీ సంస్థల చైర్మన్ బరిగెల శివ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిట్ మ్యాట్రిక్స్ పేరు మీద కేయూ పిహెచ్డి ప్రదేశాల్లో అక్రమాలకు జరిగాయని ఓవైపు ప్రభుత్వ ఉన్నత విద్యా కార్యదర్శి విచారణ కొనసాగిస్తుండగా కేయూలో మాత్రం అక్రమాలు ప్రవేశాలకు సక్రమంగా సరిచేయడానికి పార్ట్ టైం పరిశోధనలను ఫుల్ టైం పరిశోధనలుగా మారుస్తూ కొత్తగూడెం ఉద్యోగ మంచాల సదానందం పరిశోధన విద్యార్థులపై తన క్రూరత్వాన్ని నిర్వహించుకుంటున్నాడు. కేయూలో దుబారా ఖర్చులపై స్పష్టమైన లెక్కలు తేలాల్సి ఉండగా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల పేర్ల మీద వసూలకు పాల్పడిన సొమ్ము లెక్కలపై శ్వేతపత్రం విడుదల చేయాలని బరిగెల శివ డిమాండ్ చేస్తున్నారు. 1 కోటి ఎకరాల మాగాణం 2 కాళేశ్వరం ప్రాజెక్టుపై తెగ వ్యాసాలు రాసిన వీసీ తాటికొండ రమేష్ ఏకంగా ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయం డైరీ పైన కాళేశ్వరం ఛాయాచిత్రం వేసి కాకతీయ విశ్వవిద్యాలయం వైశాల్య ముఖచిత్రం పొందుపరచకుండా కప్పిపుచ్చి బీఆర్ఎస్ కార్యకర్తలని నిరూపించుకున్న నేడు మేడుగడ్డ కుంగినటువంటి నేపథ్యంలో సినిమా ఏ విధంగా ఉంది. ఆయన అనేకమైన బుక్స్లు రాసిండు, అనేకమైన విషయాలు చెప్పింది, కానీ శ్వేతపత్రం విడుదల చేయలేదు. శ్వేతపత్రం ఇప్పటివరకు కూడా విడుదల చేయలేదు. శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా విద్యా సంఘాలు కూడా మొత్తుకుంటున్నాయి. విద్యా సంఘాలతో పాటు చదువుకున్నటువంటి ఎవరైతే పిహెచ్డి స్కాలర్స్ ఉన్నారో, ఎవరైతే దాన్ని చదువుతున్నటువంటి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, విద్యార్థులు కానీ, పిహెచ్డి స్కాలర్స్ కానీ, అనేకమైన విద్యార్థి సంఘాలు కానీ గతంలో కూడా చాలా ఇదే అవకతవకలు జరిగినాయని వాళ్ళు రోడ్ల మీద ధర్నాలు వేసి వాళ్ళ మీద లాఠీ చార్జీలు కూడా దెబ్బలు తిన్నారు. కేసులు కూడా అయినాయి. వాళ్ళకి సంబంధించి ఇదే రేవంత్ రెడ్డి కానీ, ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి కానీ అనేక సందర్భాల్లో పోయి వాళ్ళు పరిపాలించి వాళ్ళకి న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన నేపథ్యంలోనే ఈ వార్త రాయడం జరిగింది. సందర్భంపై పల్లెత్తు మాట్లాడిన తాటికొండ రమేష్ గడిచిన పదవి కాలం అంతా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని జోకే బానిసత్వ పరిపాలనకు పూనుకొని కాకతీయ విశ్వవిద్యాలయాన్ని అవినీతి అక్రమాల కుప్పగా మార్చి పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడుతూ విశ్వవిద్యాలయ భూములను కబ్జాలు చేసిన భూ కబ్జాలకు
విశ్వవిద్యాలయంలో పెద్ద ఎత్తున ప్రాధాన్యత కల్పించి తన స్వయంకృతంతో తనకునే కబ్జాలు నిర్వహించామని ప్రోత్సహిస్తున్నారు. తీరు విశ్వవిద్యాలయాల భూకర్ణ తల్లి కన్నీరు పెట్టుకున్న విధంగా భూములు కాపాడుతానని ముసలి కన్నీరు మాటలు చెప్పి దౌర్జన్యపు కబ్జాలకు తెరలేపి అడ్డొచ్చిన జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయింపుతో పాటు విద్యార్థి ఉద్యమకారులను చిత్రవదలకు గురి చేసి విచక్షణ రహితంగా దాడులు చేయించి భయంకరమైన కేసులు పెట్టించాడు. ప్రశ్నిస్తే చంపేస్తామనే రీతిలో పరిపాలన కొనసాగించిన బీఆర్ఎస్ అధినేతను ఆదర్శంగా తీసుకొని లార్జీ పాలనను కొనసాగించిన తాటికొండ రమేష్ కేయు విద్యలో సామాన్య బడుగు బలైన వర్గాల విద్యార్థులకు 10 సంవత్సరాలుగా దూరం చేస్తూ విశ్వవిద్యాలయం మూసివేతకు తెగ ప్రయత్నం చేస్తున్నాడు. నచ్చినోళ్లకు అక్రమ పదవులు కల్పిస్తూ ఉన్నత పదవుల్లో కొనసాగిస్తూ నచ్చినోళ్లకు రివర్షన్ పేర్ల మీద స్థానచలనం చేసి మానసిక ఆర్థిక వేదనలకు గురి చేస్తున్న సంగతి కోకలం కలవు ఎన్నటువంటి నేపథ్యంలో బీసీ గురించి సంబంధించిన ప్రధాన వార్త ఇది. సాంకేతిక దోపిడీ ఏ విధంగా దోపిడీ చేస్తున్నాడు, ఏ విధంగా జరిగినటువంటి పరిస్థితి. కేయులో జరుగుతున్న ప్రతి అవినీతి అక్రమ నిలువు దోపిడీలో ప్రముఖమైన పాత్ర పోషిస్తూ అక్రమ సంపాదన ధ్యేయంగా ధనర్జనే ప్రాముఖ్యంగా సాంకేతిక దోపిడీకి పాల్పడుతూ అక్రమంగా నైతికంగా విశ్వవిద్యాలయాల జీతాలకు హర్వునిగా చేసుకుని ఉన్నత విద్యలో కొనసాగుతున్న ఏకైక వ్యక్తి వీసీ. బానిసగా విశ్వవిద్యాలయ నాశనంలో ప్రధాన పురుషునిగా ముందుకు సాగుతూ కాకతీయ విశ్వవిద్యాలయం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కొత్తగూడెం ఇంజనీరింగ్ కళాశాల ఉద్యోగ నియామకమైన మంచాల సదానందం అక్రమంగా కాకతీయ విశ్వవిద్యాలయానికి స్థానచలనం కల్పించుకొని సాంకేతిక దోపిడీకి తెరలేపుతూ వీసీ చుట్టూ తిరుగుతూ అక్రమ బిల్లులు లెక్కలన్నీ సంక్రమపరుస్తూ నాణ్యత కలిగిన దోపిడీని ఏ విధంగా చేయాలో విద్యార్థులకు బోధనాంశాలు బోధించిన విధంగా తన అనుచర వర్గానికి సాంకేతిక దోపిడీని నెరవేరుస్తున్నట్లు విశ్వవిద్యాలయం సుదీర్ఘంగా చర్చ జరుగుతుంది. రద్దయిన 4/2012 నియామక ప్రక్రియలో సభ్యుడైన తన సామాజిక వర్గం చెందిన టి శ్రీనివాసులను తన పదోన్నతుల మార్క్షీట్ పై సంతకాలు వేయించుకొని అక్రమ పదోన్నతులు పొందిన తీరు సాంకేతిక దోపిడీకి అచ్చుకుద్దినట్టు సరిపోతుందని విశ్వవిద్యాలయం మేధావులు అభిప్రాయపడుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మంచాల సదానందానికి సంబంధించినటువంటి ఆయన ఉన్నటువంటి కొత్తగూడెం ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి కూడా ఇక్కడికి సెల్ఫ్ ఫైనాన్స్ అకౌంట్ కూడా వచ్చి రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి 2018తో పాటు కేటగిరీ 1, కేటగిరీ 2 ఇంజనీరింగ్ కళాశాలలో PhD ప్రవేశాలు జరిగినటువంటి అవినీతి అక్రమాలు కూడా స్పష్టంగా రాయడం జరిగింది. అవినీతి అక్రమాలకు సంబంధించి ఏ విధంగా మోసం జరిగింది, సెల్ఫ్ ఫైనాన్స్ దోపిడీ ఏ విధంగా జరిగింది, దానికి సంబంధించిన 10,000 రూపాయలు ఉన్నటువంటి కోర్సుల ఫీజులకు 70,000 రూపాయలు కూడా చేసిన నేపథ్యం ఉంటుంది. సెల్ఫ్ ఫైనాన్స్ దోపిడీ ఎంత ఘోరంగా ఉంది. 10,000 రూపాయలు ఉన్నటువంటి కోర్సుకు 70,000 రూపాయలు కూడా యాడ్ చేసి ఇష్టానుసారంగా విద్యార్థి జీవితాలతో చెలగాట మాడే నేపథ్యం ఉంది. ఆ డబ్బులు ఎక్కడ పోయినంటే అది ఎవరు చేసిళ్ళు ఏం కదా అనేటువంటి విషయం కూడా అయిపోయింది. కాకతీయ విశ్వవిద్యాలయం వీసీ తాటికొండ రమేష్ పదవి బాధ్యతలు చేపట్టాక పేద విద్యార్థుల చదువుపై కుట్రలు పన్ని అన్ని విభాగాల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సెట్లను ప్రవేశపెట్టి విద్యార్థుల పాలిట విశ్వవిద్యాలయం చదువును శత్రుగా మార్చారు. కాకతీయ ఇంజనీరింగ్ కళాశాల IT సివిల్ విభాగాల రెగ్యులర్గా కొనసాగుతున్నప్పటికీ వీసీ రమేష్ అధికార అహంకారంతో అట్టి 2 విభాగాలను సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా పరిగణించి అనుమతులిస్తూ 10,000 రూపాయలున్న కోర్సులు ఫీజులో 70,000 చేసి విద్యార్థుల చదువుపై విషయం కక్కాడు. వచ్చిన 10,000 ఉన్నటువంటి కోర్సుకు 70,000 రూపాయలు కూడా ఎక్కింది. ఇది చాలామంది తెలియదు ఎంత ఘోరాతి ఘోరంగా ఉన్నారు. అందుకోసమే ఇంత పెద్ద వార్త రాయడం జరిగింది. 10,000 రూపాయలు ఉన్నటువంటి కోర్సుకి 70,000 రూపాయలు కూడా ఇవాళ ఆయన వసూలు చేసిన నేపథ్యం ఉంది సెల్ఫ్ ఫైనాన్స్ సంబంధించి. ఎందుకోసం ఈ రాసిన అంటే ఇలా చాలామంది తెలియదు. ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇలా బీఆర్ఎస్ వచ్చిన తర్వాత బతుకులు బాగుపడతాయని చెప్పిళ్ళు. బతుకులు బాగుపడితే నిజంగా విద్యా వ్యవస్థ బలపడుతుంది, విద్యా వ్యవస్థతో పాటు ఉద్యోగాలు వస్తాయని చెప్పిళ్ళు. కానీ ఇవాళ విద్యా వ్యవస్థ ఇవాళ అటకెక్కింది. ఇవాళ ఉన్నటువంటి 10,000 రూపాయలు ఉన్నటువంటి కోర్సుని ఇవాళ 70,000 పెట్టి చదువుకునేటువంటి విద్యార్థులు కూడా లేరు. ఇవాళ చాలామంది ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉంది. దానికి అందరి కారణం అంటే ఈ వీసీ గారి మీద అందుకనే ఇంత స్పష్టంగా రాయడం జరిగింది. ఇక చూడు ఏ విధంగా ఉన్నదో. 10,000 రూపాయల నుంచి 70,000 రూపాయల ఫీజు పెంచులు జీవో 140 ఆధారంగా చేసుకుని ప్రతి కోర్సుపై కొండంత ఫీజులు మోసి విద్యార్థుల నుండి ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నాడు. అక్రమ ఫీజులు పెంపుపై సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల నిర్మాణంపై హాస్టల్ వసతి కల్పించకపోవడంపై ప్రశ్నించిన అఖిల భారత విద్యార్థి పరిషత్ విద్యార్థి నాయకులతో పాటు పలు విద్యార్థి సంఘాల నాయకులపై అక్రమంగా సుమారుగా 10 క్రిమినల్ కేసులు పెట్టి బనాయించిన నేపథ్యం కూడా ఈయనకే ఉంది. ఇవాళ ఎవరైతే ప్రశ్నించాలో 10,000 రూపాయల నుంచి 70,000 పెంచినందుకు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తే వాళ్ళ మీద లేనిపోని కేసులు పెట్టి ఇష్టానుసారంగా ఇబ్బందులు గురి చేసిన నేపథ్యం కూడా ఈ వీసీకే ఉంది. దానికి సంబంధించిన ప్రధాన న్యాక్ పనుల్లో దోపిడీ ఏదైతే న్యాక్ పని ఉందో న్యాక్ పనుల్లో కూడా అక్రమ దోపిడీ జరిగింది. అధికార దూరానికి దోపిడీ చేసినటువంటి నేపథ్యం ఉంది. అధికార దూరానికి కూడా ఏ విధంగా మోసం చేసినటువంటి ప్రధాన వార్తను కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. అధికార దూరానికి దోపిడీ అనగానే ప్రధానంగా గుర్తుకొచ్చేది కేయూ భూముల కబ్జాలు, ప్రైవేట్ కళాశాల అనుమతుల అక్రమాలు, వాటి పాత బకాయిలు, వసూళ్ల లెక్కలు తారుమారు గుర్తుకు చేస్తుంది. దానికి తోడు 2010 అధ్యాపకులపై వీసీ తాటికొండ రమేష్ విషపూరితమైన కక్షగట్టి అక్రమమైన కేసులు వేయిస్తూ మానసికంగా ఆర్థికంగా వేధింపులు గురి చేయడంలో పాటు పరములు జీతాలు నిలుపుదల చేసి నియంత్ర పాలనకు రూపాన్ని బలపరిచాడు.
నేటికి అట్టి అధ్యాపకుల పదోన్నతులు నిలిపివేసి తన సన్నిహిత వర్గానికి చెందిన అధ్యాపకులు 4/2012 నియామకం రద్దయినప్పటికీ అక్రమ పద్ధతిలో జీతాలు చెల్లిస్తూ తన విశ్వాసాన్ని ప్రకటించుకుంటున్నాడు. ఏఆర్ అశోక్ బాబు స్వయంగా భూ కబ్జాలకు పాల్పడ్డాని హన్మకొండ జిల్లా కలెక్టర్ సర్వే నివేదికలు తేల్చి అట్టి నివేదికను వీసీ తాటికొండ రమేష్ కార్యాలయంతో పాటు తన వ్యక్తిగతంగా సొంత పూచికత్తుపై స్వీకరించి కబ్జాదారులపై ఉక్కుపదం మోపాల్సింది పోయి తనే స్వయంగా కాకతీయ విశ్వవిద్యాలయం భూ కబ్జాల దగ్గరుండి సహకరిస్తున్న తీరు కరుడుగట్టిన భూ కబ్జాలను మరిపిస్తుంది. కాకతీయ విశ్వవిద్యాలయం పాలక మండలి సమావేశం ప్రతిష్టాత్మకంగా 2 సార్లు తీసుకున్న అయోధ్యోగ్యమైన నిర్ణయానికి విరుద్ధంగా సహకరించి టెర్మినేట్ చేయబడిన భూ కబ్జాదారుడు దుర్విద్య కేంద్ర ఉద్యోగి పలువెల్పుల కేయూ భూముల సర్వే నెంబర్ 412, 413, 414తో పాటు లస్కర్ సింగారం శివర్ సర్వే నెంబర్ 32 కబ్జాల్లో అత్యంత సహాయ సహకారంగా ప్రత్యక్ష సూత్రధారుడైన సల్ల యాదగిరి ప్రలోభాలకు లొంగి మణిముగ్ధిలో పడి ఉద్యోగం ఇప్పించి శభాష్ అనిపించుకున్నటువంటి నేపథ్యం కూడా ఈయనకే ఉంది. చూడు ఎంత ఘోరాతి ఘోరమో. ఈ వార్తను దయచేసి జైభీం ఈ పేపర్లో ఉంటే జైభీం గూగుల్లో మీరు కొడితే ఈ పేపర్లో జైభీం దినపత్రికలో ఈ వార్త వస్తుంది. ప్రధానంగా ఉన్నటువంటి వార్త ఇది కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములు, న్యాక్ సంబంధించినటువంటి భూములు, ఏదైతే సెల్ఫ్ కోర్సులు పెట్టిన తర్వాత సెల్ఫ్ కోర్సులకు సంబంధించినటువంటి ఏ విధంగా డబ్బులు వసూలు చేసి సుమారుగా 8 నుంచి 10 కోట్ల రూపాయలు కూడా అక్రమాలు జరిగినాయి. అక్రమాలకు సంబంధించిన ప్రధాన వార్త కూడా జైభీం దినపత్రికలో ఉన్నటువంటి వార్త కూడా మనం 8 కోట్ల రూపాయల నుంచి పాటు 2.5 కోట్లు ఆస్తులు సడలింపు అనేటువంటి ప్రధాన వార్త కూడా ఉంది. ఎందుకోసం అంటే ఎంత మోసం అంటే చాలా మోసం చేస్తున్నారు. ఇలా విద్యా వ్యవస్థ విశ్వవిద్యాలయాల్లో బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆంధ్రాగా ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రగా ఉన్న నేపథ్యంలో విద్యా వ్యవస్థ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ ఆగమైపోయింది. అందుకోసమే రేవంత్ రెడ్డి గారికి ఈ ఉన్నటువంటి విషయం తెలవాలన్న ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ విద్యార్థులు ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నారో బీఆర్ఎస్ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పరిపాలనను పారదోలి ఇవాళ కాంగ్రెస్ పరిపాలన తెచ్చుకున్న నేపథ్యంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు వీటన్ని మీద కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. వీసీల మీద కూడా చర్యలు తీసుకోవాలి. వీసీలు టోటల్గా రాజకీయ నాయకులకు అమ్ముడుపోయే నేపథ్యం ఉంది. విద్యా వ్యవస్థను ఇవాళ నీరుగార్చేటువంటి కుట్ర కుతంత్రాలు కూడా జరుగుతున్నాయి. 10 సంవత్సరాలు చాలా భయంకరంగా జరిగింది. చాలామంది విద్యార్థులు కూడా నష్టపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతటికీ కారణము ఇప్పుడున్నటువంటి పాలకులు ఇప్పుడున్నటువంటి వీసీల వల్లనే. వీసీలందరూ మార్చేసి వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకొని సిబిఐతో ఎంక్వైరీ చేయించి వాళ్ళ మీద అక్రమాల దోపిడీ ఏదైతే నిజాలున్నాయో ఆ అక్రమాల దోపిడీ వాళ్ళ దగ్గర నుంచి సొమ్ముని తీసుకొని రికవరీ చేసి వాళ్ళను శిక్ష పడే విధంగా మీరు చేస్తే మాత్రమే మీకు మేలు జరుగుతుంది అన్నటువంటి వార్తను కూడా జైభీం దినపత్రిక కూడా మీకు ప్రధానంగా కూడా వార్త అందించిన నేపథ్యం కూడా ఉంది.